కానీ సన్ఫ్లవర్ ఆయిల్లో కానీ ఇలాగ మెల్లగా సన్నపు సగన వేయించాలి. ఆ స్మెల్ వస్తుంది, బిస్కెట్ రంగు వస్తుంది, రోజు రంగు చూడు. హైలో పెడితే మాడిపోతాయి ఎక్కువ తక్కువలో. అంత 5 నిమిషాలు అయిపోతుంది వేసే ఐటమ్ బట్టి. ముఖ్యంగా వీటిని ఏంటి రాగి పాత్రలో అంటే కింద రాగి రాసి ఇంట్లో ఉండే పాత్రలో అయితే చాలా బాగుంటుంది మూకుడు కన్నా. మేము వచ్చేస్తుంది చూడండి దోరలో ఒక్క దెబ్బతో. జీడిపప్పు ఏం పోసారు గురుగడ్డ ఆయిల్? ఏం ఆయిల్ పోసారు? నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను, నేతిలో కూడా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం అది. తర్వాత అంటే కేజీకి కనీసం 1/2 కేజీ జీడిపప్పు ఉండాలి. కేజీ బద్దలుగా కానీ చిన్నగా కానీ చేసుకుని శుభ్రంగా ధూళిలాగా సన్నం ఉండకూడదు, మాడిపోతాయి. దాన్ని దోరగా వేయించుకోవాలి. ఇదే చెప్తుంటా. ఇది అయిపోయిన తర్వాత ఆ నూనెలో ఇవి వేయాలి. ఎంత? ఇప్పుడు అనకూడదు, చేసేది నిర్దిష్టుండాలి మిత్రమా. చేసేది ఏదైతే అది మొత్తం ఐటమ్స్ చెప్పరు. జీడిపప్పు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ నేతిలో కానీ వేయించుకోవాలి. అరబద్ద కానీ పావుబద్ద కానీ చేసుకోవాలి. లేదా అంతకన్నా చిన్నవి అయితే మాడిపోతాయి. ఆ చేత శుభ్రం చేసి ధూళి ఉండకూడదు. జీడిపప్పు ఇప్పుడు స్మెల్ వస్తుంది ఒకేసారి వస్తుందా? అది అంటే కేజీకి. కేజీ అయితే వేసుకుంటున్న కొద్దీ రుచి ఎక్కువ ఉంటుంది. ఇది రవ్వ కేసరికి మాత్రమే బొంబాయి రవ్వతో 1 కేజీకి 1/2 కేజీ జీడిపప్పు అరబద్ద పావు బద్దలు శుభ్రం చేసుకుని చిన్నవి లేకుండా మాడిపోతే పైవన్నీ ఈజీ అవుతాయి. చూసా ఇప్పుడు బిస్కెట్ కరెక్ట్ వస్తాయి. స్మెల్ ఉందా లేదా? అది ఆ స్మెల్ పెట్టి తీసేయాలి, దోరగా ఉంటుంది. వీటింటే మనకి కొంతమంది ఉప్పు కారం చల్లేసేస్తే నిల్వ చుట్టే ఉంటాయి. మూకుడు కన్నా రాగి పాత్ర, రాగి అంటించి ఇలాంటివి ఉంటాయి. ఆ పాత్రలు అయితే నా వరకు నేను చేసుకున్నాను. మీ అనుభవం బట్టి మీరు చేసుకోండి. వచ్చేసినా ఇది గట్టి ఇలా ఎత్తకూడదు, ఎత్తకుండా ఇలాగ స్లోగా. స్మెల్ వస్తుందా లేదా? స్మెల్ వస్తుంది. ఇది ఆర్టేసా ఆ వేడితో అయిపోతుంది. చూసా చేస్తాయి. కొంచెం ఇది అయిన వాళ్ళు ఇది కూడా వేసి కలిపి ఇచ్చింది. కానీ కలిసి కొట్టడానికి కొంచెం కంగారు పడతారు. అంటే విడివిడిగా చేసుకోవాలి. అంటే జీడిపప్పులో కిస్మిస్ కలపకుండా వేసుకోవడం చాలా మంచిది. జీడిపప్పు కిస్మిస్ వేయకుండా ఇది రవ్వ కేసరి మాత్రం చూసా సరిపోయింది. ఇప్పుడు అలా తీసేస్తాం. ఇది 2 సార్లు